అయితే వైఎస్ఆర్సీపీ చరిత్రలోనే ఇదొక షాకింగ్ గా భావించవచ్చు. ఎందుకోసమంటే ప్రజా తిరస్కరణగా భావించాలా, సంక్షేమాన్ని ప్రజలు నమ్మలేదా? అమరావతి వెళ్దాం. అమరావతి వద్ద పిఎంఆర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్ చంద్రశేఖర్, కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలు కూటమికే పట్టం కట్టారు. దాదాపు అసలు వైసీపీని అమరావతి ఇష్యూ కావచ్చు, క్యాపిటల్ ఇష్యూ కావచ్చు, ఈ ఫ్యాక్టర్సే ఎక్కువగా ఓటమి దిశగా వెళ్లే విధంగా చేశాయా? మీ అనాలిసిస్ ఏంటి? ప్రస్తుతం మనం చూస్తున్నాము టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ చరిత్రలోనే ఇదొక భారీ గెలుపు, ఒక సునామీ సృష్టిందని చెప్పుకోవచ్చు. ఏపీలో ఓటమి దిశగా కీలకమైనటువంటి మంత్రులు ఉన్నారు. అమరావతి వెళదాం. అమరావతి వద్ద పిఎంఆర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు టీడీపీకి అలాగే కూటమికి పట్టం కట్టారు. ఏంటి అమరావతి ఇష్యూ అలాగే క్యాపిటల్ ఇష్యూని ఎక్కువగా ఇంపాక్ట్ చూపించిందా పిఎంఆర్? రైట్. ఇండియా అంటే ఓవరాల్గా చూసుకుంటా ఉంటే కులం లేదు, ప్రాంతం లేదు, మతం లేదు అన్నట్టుగానే పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి, ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో ప్రపంచం సృష్టించిన పరిస్థితి కనిపిస్తోంది. దేవి, ఒకటి కాదు రెండు కాదు, అంచనాలకు మించిన స్థాయిలోనే జిల్లాలు క్లీన్ స్వీప్ చేసుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి వ్యవహరిస్తున్న సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనందోత్సాహాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆనందోత్సాహాలతో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ రాజు ఉన్నారు. ఆయన అడిగి సార్ చెప్పండి, ఈ విజయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఈ స్థాయి విజయం వస్తుందని చెప్పి మీరు ఊహించారు? ఈ విజయాన్ని స్వాగతిస్తున్నాం. ఇది 5 కోట్ల ఆంధ్ర ప్రజల విజయంగా భావిస్తున్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద, నరేంద్ర మోడీ మీద, పవన్ కళ్యాణ్ మీద, మా యువ నాయకుడు లోకేష్ గారి మీద ఉన్న నమ్మకంతో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. మేము 140+ వస్తాయనుకున్నాం. ఈరోజు 165, 170 వరకు వచ్చి పరిస్థితిలో ఉందంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాక్షస ప్రభుత్వం మీద ఎంత ఇబ్బంది పడి ఉన్నారో మీరే చూసుకోవాలి. అంటే గతంలో మీకు 23 స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు వైసీపీకి ఎన్ని స్థానాలు వస్తాయనుకుంటున్నారు? మీకు ఎన్ని స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు? 165 నుంచి 165 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమికి 100% తెలుగుదేశం కూటమికి వస్తాయి. అది మీద గర్వంగా ఫీల్ అవ్వట్లేదు, బాధ్యతగా ఫీల్ అవుతాం. గతంలో ప్రభుత్వం ఒక్క సంవత్సరం వచ్చి ఒక మూర్ఖుడు పరిపాలన చేస్తే పెట్టిన బాధకి, అతను చూపించిన ఆ ప్రభుత్వం చేసిన నరకానికి చేసి ఈరోజు ఇంత కసితో ఓటేశారు. ఇది అమరావతి రైతులనే కాదు, మిగతా ఎన్ని అయినా సరే ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు, అన్ని ఇబ్బంది. ఈ రోజు నుంచి కూడా, ఈ సెకండ్ నుంచి కూడా మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం మంచి చేకూరుతుందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైతే మంచి జరుగుతుందో అన్ని ప్రణాళిక చేసుకుని ఈ రోజు నుంచే పరిపాలనా విధానంగా అన్ని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారో, మా లోకేష్ బాబు గారు కూడా పార్టీ పరంగా కానీ, అదే ప్రభుత్వ పరంగా కానీ ఎన్ని ఇద్దరు యువనాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన తేదీ ఎప్పుడు ఖరారు చేస్తారు? అలాగే టీడీఎల్పీ ఎప్పుడు పెట్టుకోబోతున్నారు? ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఇది కూటమితో, తెలుగుదేశం కూటమితో ఉన్నాం, ఎన్డీఏ కూటమితో ఉన్నాం. 3 నాయకులు ఫిక్స్ చేస్తారు. ప్రమాణ స్వీకారం ఎప్పుడు అన్నది ముఖ్యం కాదు. మా నాయకుడు లక్ష్యం ఏంటంటే ఈ రోజు నుంచే తన బాధ్యతగా భావించి ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం మంచి కావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం హామీ ఇచ్చాం, వాటి మీద పరిపాలన చేసి గతంలో చేసిన పాపాలన్నీ, గత ప్రభుత్వం చేసిన పాపాలన్నింటికి మరి బాగు చేసి రాష్ట్రాన్ని మరి గారిలో పెట్టడానికి ఏ విధంగా చేయాలో ప్రణాళిక ఈ రోజు నుంచి, ఈ సెకండ్ నుంచి మా నాయకుడు అదే పనిలో ఉంటారు తప్ప మరి వేరేది ఉండదు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే 24 గంటల ప్రజలు అందులో పడి తెలుగుదేశం ప్రభుత్వం కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజలందరూ బాగుండాలనుకుని, ఎక్కడున్నా సరే తెలుగు ప్రజలందరూ బాగుండాలని పనిచేసే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలియపరుచుకుంది. అలాగే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కొంతమంది ఉన్నారు. చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అలాగే అసలు ఈ స్థాయిలో గెలుపు వస్తుందని చెప్పని ఊహించారా? ఈ స్థాయి గెలుపు రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటని చెప్పని మీరు అనుకుంటున్నారు? ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన,
మంత్రులు అదుపు తప్పినప్పుడు ప్రజాస్వామ్య దేశంలో మంత్రులు కంట్రోల్ చేయవలసిన ముఖ్యమంత్రి చిలక నువ్వులు నవ్వుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా వచ్చిన ఫలితమే ఈరోజు ఇంత అద్భుతమైన విజయం. ప్రతిపక్ష హోదా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాలా. 10 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలైంది. 12 సంవత్సరాలకి ఈ రోజు అంతిమయాత్ర పూర్తయింది. రాజకీయ సమాధి చేశారు. ఇంకా జీవితంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట వచ్చే పరిస్థితి కూడా లేదు. అంటే దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీ గెలుచుకోలేని స్థానాలను కూడా ఇప్పుడు గెలుచుకుంటుంది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏం కలిసి వచ్చిందని చెప్పనుకుంటున్నారు? దీనికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక్క వెధవ జగన్మోహన్ రెడ్డి లాంటి వెధవ పరిపాలన చేస్తేనే తెలుగుదేశం పార్టీ యొక్క విలువ, చంద్రబాబు నాయుడు గారి యొక్క విలువ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసి వచ్చింది. దానికే ఇట్లాంటి అద్భుతమైన ఫలితాలు. 3 రాజధానులు అన్నాడు, వైజాగ్ లో పరిపాలన రాజధాని అన్నాడు, వాళ్ళు చెప్పు తీసుకొట్టారు. ఇక్కడ శాసన రాజధాని అన్నాడు, వీళ్ళు తరిమి కొట్టారు. న్యాయ రాజధాని రాయలసీమ నాకు పేటెంట్ ఉందన్నాడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి తల ఆడబెట్టుకుంటావు జగన్ రెడ్డి. రాయలసీమలో జగన్ రెడ్డి నీ బతుకు 5-6 స్థానాలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీ సినిమా అయిపోయింది. అయిపోయిన సినిమా, నువ్వు జీవితంలో ఇంకా గెలవలేవు. అయితే పరిపాలన చేయమని ఓట్లేస్తే ప్రజలు పరిపాలన చేయకుండా పవిత్రమైన శాసనసభ సాక్షిగా మహిళలను తీసుకొని వచ్చి భువనేశ్వరమ్మ గురించి మాట్లాడుతుంటే చిలక పలుకులు చిలక నువ్వులు నవ్వినవే. ఈ రోజు ఆ మాట్లాడిన ఎమ్మెల్యేలు 2 రౌండ్లు అయిపోయాలకు రాష్ట్రం వదిలి పారిపోతున్నారు. అది కాదు మగతనం. మేము ప్రతిపక్షంలో ఉన్నా నిలబన్నాం, కలపన్నాం, పోరాటం చేశాం. యువకుల రూపంలో నారా లోకేష్ బాబు గారు ముందుకొచ్చారు. మీ మీద దండయాత్ర చేశారు. ఈ రోజు 160 అసెంబ్లీ స్థానాలు తెచ్చారు. రేపు కొజ్జాల మాదిరి మీరు రాష్ట్రం వదిలి పారిపోతా ఉంటే దానికి సమాధానం చెప్పాలి ఈ శాసనసభ్యులు. సిగ్గుండాల అధికారం ఉన్నప్పుడు మాట్లాడి ప్రతిపక్షంలోకి వచ్చేందుకు పారిపోయేది కాదు సంస్కారం. దాని వలన ఈ ఫలితాలు వచ్చాయని భావిస్తాను. థ్యాంక్ యూ. సో ఈ రకమైన ఆగ్రహవేశాలు అయితే వైసీపీ మీద వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడానికి, అలాగే దశాబ్దాల తరబడి కొన్ని స్థానాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి లేకుండా ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ రాకుండా ఉన్నాయో, అవన్నీ కూడా ఇప్పుడు ప్రపంచం సృష్టిస్తున్న విధంగా పెద్ద ఎత్తున అన్ని స్థానాలను కూడా గెలుచుకునే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రభంజనానికి, కూటమి ప్రభంజనానికి వైసీపీ సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతుందన్న అంచనాలు కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక టీడీఎల్పీ సమావేశాన్ని కూడా త్వరలో నిర్వహించుకునే దిశగా టీడీపీ నేతలు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కడ నిర్వహిస్తారు టీడీఎల్పీ సమావేశాన్ని? గతంలో 2014లో అయితే తిరుపతి పద్మావతి కళాశాలలో చేపట్టారు. సో ఆ తరువాత ఇప్పుడు ఎక్కడ నిర్వహిస్తారన్న అంశానికి సంబంధించి కూడా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మరొక వైపు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన తేదీ వ్యవహారం మీద కూడా కూటమికి సంబంధించిన ముఖ్యులతో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం మేరకు అమరావతి కేంద్రంగానే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. దేవి. ఆల్ రైట్, పిఎంఆర్ చంద్ర.